ఏమప్పా మొగిలేష్ మొత్తం మారిపోయిండావుగా. ఏంది సెటప్ గెటప్, ఏంది కథ? ఏం మారలేదు. ఓ యా సో నాకు కొంచెం భయం వేసింది డైలాగ్ చెప్పాలంటే మీ ముందు. సీరియస్లీ ఎంత సీరియస్ రోల్ అండి, అసలు వెళ్ళిపోయింది జనాల్లోకి. యా కానీ మీ నేమ్ నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ మొగిలేసు కాకుండా ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి రాజ్ తిరంగదాస్. సో ఇవాళ మన గెస్ట్ వచ్చేసి రాజ్ తిరంగదాసు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా పుష్పలో, అసలు రఫాడిచ్చారు. థ్యాంక్ యూ. ఒక స్పెషల్ క్యారెక్టర్, కానీ మొత్తం చేంజ్ అయిపోయారు ఏంటి? ఏం ఫుల్ డిఫరెన్స్ కనిపిస్తోంది. యా అంటే అది ఆ క్యారెక్టర్ కోసం సుకుమార్ సార్ గారు డిజైన్ చేసిన గెటప్ అది. సో దిస్ ఈజ్ మీ రియల్. ఓ అయితే రియల్ గా సాఫ్ట్ గా ఉంటారా? యా ఆఫ్ కోర్స్ చాలా. అవునా? ఓకే. ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కానీ దానికి ముందు మూవీస్ ఏమైనా చేశారా మీరు? యా వెబ్ సిరీస్ చేశాను ఒకటి, కొత్త పోరడు అని. ఓకే. ఆహాలో ఫస్ట్ రిలీజ్ అయింది. దాంట్లో మెయిన్ విలన్ గా పుష్పలో ఎట్లా వచ్చింది మీకు అవకాశం మరి? అదే కొత్త పోరడులో చేసిన క్యారెక్టరు చూశారు సార్ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి, ఆఫీస్కి పిలిచి ఆడిషన్ చేసి, సో తర్వాత క్యారెక్టర్కి సూటబుల్ అనుకొని దెన్ సార్ డిసైడ్ చేశారు. ఓకే. అంటే ఆ క్యారెక్టర్ కి పుష్ప క్యారెక్టర్ కి ఏమన్నా ఉంటుందా, సంబంధం ఉంటుందా? అసలు సంబంధం లేని క్యారెక్టర్? సంబంధం ఏముండదు, బట్ అంటే కొంచెం లుక్ వైజ్ దగ్గర ఉంటుంది. ఓకే. బట్ ఇట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్ కంప్లీట్గా. సో ఎలాగో అది మీకు గుర్తింపు తీసుకొచ్చింది కాబట్టి కొంచెం పుష్ప గురించి మాట్లాడదాము. యా చెప్పండి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు మిమ్మల్ని ఆ పుష్పలో గుర్తుపట్టి ఆ సీన్ అనుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ గా గుర్తుపట్టినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే అందులో ఒక సైకో లాగా అలా ఉంటాడు కదా. యా అంటే బయట జనాలు చూసినప్పుడు ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ వాళ్ళకి. అంటే ఏంటి బయట ఇంత నార్మల్గా ఉన్నాడు వీడు, స్క్రీన్ మీద మాత్రం అగ్రెషన్ అది. సో దట్ వాజ్ వెరీ హ్యాపీ. అంటే యాక్టర్స్ కావాల్సింది అదే. సో ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఆడియన్స్ అట్లా బయట వాళ్ళు గుర్తుపట్టినప్పుడు. యా వి రియల్లీ ఎంజాయ్ దట్. కానీ మీకు అంటే ఆ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు చేయగలుగుతానా ఎలా అనే ఏమన్నా డౌట్ ఉండిందా, లేకపోతే? డౌట్ ఏం లేదు, బట్ ఏంటంటే అంత పెద్దవాళ్ళు, బన్నీ సార్ కావచ్చు, సుకుమార్ సార్ అండ్ పెద్ద బ్యానరు, చుట్టూ ఆర్టిస్టులు అందరూ చాలా పెద్దవాళ్ళు. బట్ డే వన్ కొంచెం అట్లా అనిపించింది, బట్ ఒకసారి సెట్కి వెళ్ళిన తర్వాత సార్ మీకు కంప్లీట్గా ఇంజెక్ట్ చేసేస్తాడు క్యారెక్టర్. యా సో అందరూ చాలా బాగా చూసుకున్నారు. సో ఎక్కడ కూడా కొత్త వాళ్ళమన్న ఫీలింగ్ లేదు. సో ఎట్లా ఉంటారు సుకుమార్ గారు, ఎట్లా ఉంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో? ఆయన వే ఆఫ్ స్టైల్ కానీ వర్కింగ్ స్టైల్ కానీ ఎట్లా ఉంటుంది? ఆయన వర్కింగ్ స్టైల్ గురించి మనం చెప్పేది ఆయన సినిమాల్లో కనిపిస్తుంది. అంటే మీకు ఆఫ్ ద స్క్రీన్ మీకు ఎలా అనిపిస్తుంది? యా ఈజ్ వెరీ ప్యాషనేట్. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని తను ముందే చూసి చేస్తుంటాడు. సో ఆఫ్టర్ పుష్ప ఫుల్ బిజీ అంటగా మరి. ఈ మంత్లోనే ఒక 4 సినిమాలు లైన్అప్ చేశారని విన్నాం. యా అంటే ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఈ మంత్లో రిలీజ్కి వచ్చినాయి. ఓకే. పుష్ప తర్వాత సైన్ చేసినవేనా అన్ని? యా పుష్ప తర్వాత. ఓకే. వితౌట్ ఎనీ డౌట్. ఓకే. యా ఉన్నాయి ఈ మంత్లో కొన్ని, మీరు అన్నది కరెక్టే. సో ఏమేమి ఉన్నాయి ప్రాజెక్ట్స్, చెప్తారా వాటి గురించి? చాంగ్రే బంగారు రాజా అని ఒకటి రిలీజ్ అవుతుంది, అండ్ సత్యగాన్ 2 ఎకరాలు ఒకటి చేశాను, మైత్రి వాళ్ళే ప్రొడ్యూసరు, మైత్రి అండ్ ఆహా వాళ్ళు, ఆహా వేడి. సో అది ఈరోజు డేట్ అనౌన్స్ చేశారు, May 26th రిలీజ్ అని. అండ్ భువన విజయం అని ఒక సినిమా చేశాను సునీల్ గారితో, అది May 12th ఉన్నది. దెర్ ఆర్ లైనప్ అయితే ఉన్నది. సో నాకు అంటే ఇంటర్వ్యూ చేస్తుంటే ఒకటి అనిపించింది, ఇంత సైలెంట్గా ఉన్నారు, ఇంత కామ్గా మాట్లాడుతున్నారు, మీతో అసలు ఆ క్యారెక్టర్ ఆయన ఎట్లా చేయించారు అన్నది. ఈవెన్ మీ ఇట్స్ వెరీ ఆన్ స్క్రీన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఒకసారి మన క్యారెక్టర్ అని తెలిసిన తర్వాత యా వాడు వేరే ఉంటాడు. ఓకే. కథ వేరే ఉంటది. సో ఏంటి ఆ గెటప్ కోసమే ఆ గుండు అదంతా చేశారా? డిఫరెంట్ గా ఉన్నారు కదా బయట. సెట్ లోనే కొట్టేశారు గుండు. ఓ సెట్ లో కొట్టేశారా? అంటే చెప్పి, అంటే క్యారెక్టర్ అని చెప్పి తీసుకెళ్లి చేయించేశారా? అంటే మనకి మీ క్యారెక్టర్ చూసినప్పుడు యూజువల్ గా మనకి షెఫీ ఫస్ట్ గుర్తొస్తాడు. సో చాలా ఒక సైకిక్ క్యారెక్టర్ చేయాలంటే అతను చాలా పర్ఫెక్ట్ అసలు.
ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది అతని షఫీ గారు చాలా చాలా మంచి యాక్టర్, సో చెప్పేది లేదు. మిమ్మల్ని గుర్తుపెట్టినప్పుడు ఎవరైనా పోల్చారా? యా చాలా మంది అన్నారు షఫీ గారు లాగా చేస్తున్నాడు, బాగున్నాడు అబ్బాయి. దట్స్ అ గుడ్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ. యా సో మీ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినిమాల్లోకి ఎట్లా వచ్చారు? నాది నల్గొండ డిస్టిక్, చామరాన్ భవన్ ఒక పల్లెటూరు. ఓకే సో అందరిలాగా నేను కూడా హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చిన. ఓకే, సినిమాల కోసం కాదా? లేదు, ఫస్ట్ చదువుకోవడానికే వచ్చిన. ఎంబీఐ కంప్లీట్ చేసిన తర్వాత కొద్ది రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేసిన. సో అప్పటి నుంచి ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ కావాలి కాబట్టి తప్పదు, జాబ్ చేయాల్సి వచ్చింది. సో జాబ్ చేస్తూ ప్యారలల్గా సినిమాలు ట్రై చేసేవాడిని.